ఎందుకంటే ఇప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఇప్పుడు తెలుగుదేశము కాంగ్రెస్ పరిపాలించింది కాబట్టి వాళ్ళు వాస్తవానికి కూడా పనులు ఏం చేయలేదు ఒకటి. రెండోది ఏంటంటే వచ్చిన కష్టం అంటే ఏంటో తెలుసు కేసీఆర్ కాబట్టి వారు వచ్చి ఇప్పుడు భగీరథనే కానీ వాటర్ సప్లై చేయడం కానీ కరెంటు కానీ వ్యవసాయదారులకు పెన్షన్ ఇవ్వడం కానీ ఇప్పుడు అంత 4 డబ్బులు జమ చేసి పేదవాళ్ళు పంచుతున్నారు. మళ్ళీ అభివృద్ధి కూడా చేస్తున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం చూడండి చాలా చక్కగా చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ టర్మ్ వచ్చింది అనుకోండి, వచ్చిన కాళేశ్వరం పూర్తిగా పని అవుతుంది. మళ్ళీ వ్యవసాయదారులు కూడా కరెంటు 24 గంటలు ఇస్తున్నాడు. కాబట్టి ఇలాంటి నాయకుని ఎన్నుకోవడం కూడా చాలా ఉత్తమమని నాకు తెలుసు నేను చెప్పడం. ఎందుకంటే అలాంటి నాయకుని ఎన్నుకోవడం వల్ల తెలంగాణ కూడా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ప్రజాకూటమిలో ఎంతమంది వీళ్ళంతా ఏ పనులు చేశారని మళ్ళీ ఓటు అడగడానికి వస్తున్నారు, వాళ్ళకు తెలిసి ఉండాలి అది. ఎందుకంటే ప్రజలు కూడా వ్యక్తి మంచి పనులు చేస్తున్నాడా లేదా, చేసే వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతుందనే భావము అందరూ ఓటర్లో కలిగింది ఇప్పుడు ఈ రోజులో. ఇంతకుముందుకు ఏదో గుడ్డిగా అంటే చేయకంటే అప్పుడు పరిస్థితి అన్నాడు, చేయకండి దీనికి సైకిల్ కంటే సైకిల్ ఇవ్వాలి అంటే ప్రజలకు పూర్తి రాజకీయం అన్న తెలియని పరిస్థితుల్లో వాళ్ళు చేరుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చాలామంది జ్ఞానవంతులైనారు, విజ్ఞానవంతులైనారు, అంతే ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు అందరూ ఆలోచించి ఓటు వేస్తున్నారు చాలామంది. కాబట్టి ఇలాంటి క్యాండిడేట్ని తీసుకురావడం, ఓటు వేయడం, ఇంకా డెవలప్మెంట్ కావడం ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నెంబర్ 1గా తెలంగాణ ఎదుగుతుంది. ఎదిగేటువంటి మంచి నాయకుని తీసుకురావడం వల్ల కూడా తెలంగాణ కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంతకుముందుకు ఎందుకో తెలంగాణ అంటే పరిపాలించే పాలకులే లేరని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. మరి అతనే పాలించిన వాళ్ళని విమర్శించే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇతనికి వచ్చి మళ్ళీ నీ ఓటు అడుగుతున్నాడు అంటే వారికి ఏమో ఆలోచనతో వస్తున్నాడో చూడచ్చు. కాబట్టి చంద్రబాబు వచ్చినా నష్టమే మాకు తెలంగాణకు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా నష్టమే. కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది, ఇప్పుడు వాళ్ళకి ఏమంటుంది మళ్ళీ తెలంగాణలో సభ పెట్టి ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. కానీ తెలంగాణకు మాత్రం ఏమి ఇస్తున్నామని మాత్రం వాళ్ళు చెప్పటం లేదు. కాబట్టి దాని కుళ్ళు ఎంత ఉంది కాంగ్రెస్ పరిస్థితి అది. చంద్రబాబు ఏమంటాడు, నేను ఏం చేయలేదు, తెలంగాణ హైదరాబాద్ మొత్తాన్ని పరిపాలించిన నేనే అభివృద్ధి చేసిన. పరిపాలన చేసింది నిజమే. ఎంతమంది కరెంటు కోసం మషూబాలు కాల్పులు జరిపి ఎంతమంది చనిపోయినారు చేయించినాడు. ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో ఎంతమందిని కర్ఫ్యూ పెట్టి ఎంతమంది చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏం చేసిన ముఖ్యమంత్రి, కరెంటే రాదు మీకు తెలంగాణ పరిపాలించ లేనే లేదు, మీకు ఆలోచనే లేదు, మీకు కరెంటు రాదు చిమ్మచ్చిగా అయితే. మరి అతని రాష్ట్రంలోనే కరెంట్ లేదు ఇప్పుడు. మరి అది కూడా అతను కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాల్సిన విషయం ఇది కూడా. మరి వాళ్ళు కూడా ఆలోచించాలి. వీళ్ళు తెలంగాణ నాయకులు ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నారు, వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి నేను కూడా పోయి అక్కడ ఓట్లు అడగడం ఎంత సముచితం కాదనే జ్ఞానము చంద్రబాబు కూడా ఉండాలి. ఎందుకంటే అతనికి పరిపాలించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రజలు ప్రభుత్వాన్ని ఇచ్చారు. అని అతని ప్రభుత్వం చూసుకోవాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం వాడగొడదామని చెప్పేసి ఎంత కుట్రలు చేసి మన అంత ఇబ్బంది చేశాడు. మళ్ళీ ఇప్పుడు మీరు డెవలప్మెంట్ ముంగట మీరు కాలువలు వెళ్ళని ఢిల్లీకి 30 ఉత్తరాలు రాస్తారు కాళేశ్వరం మీద. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తరాలు ఇచ్చి డెవలప్మెంట్ కాకుండా ప్రాజెక్టులు కాకుండా అడ్డుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు పరిపాలిస్తారని మనకేం నమ్మకం లేదు. అలాంటి వారికి ఓటు వేయడం కంటే ఊరుకునేది ఉత్తమం. కానీ ఇలాంటి మూర్ఖులకు ఓటు వేయడమే తప్పు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.